Hi aspirants, welcome to Success Secret 2024 కరెంట్ అఫైర్స్ లెవెల్ 2 క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా మనము ఇప్పటివరకు కొన్ని వీడియోస్ మీకు అందించడం జరిగింది. మరి ఈ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ అయితే అందించబోతున్నాను. ఇవి టీజీపీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ మాకు నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా డిఎస్సి వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి టెట్, డిఎస్సి వంటి పరీక్షలకు కూడా ఖచ్చితంగా వీటిని మీరు చూడండి. మరి ఇటీవల పోటీ పరీక్షల్లో చూసినట్లయితే మరి లెవెల్ 2 క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి సక్సెస్ సీక్రెట్ కేవలం లెవెల్ 2 క్వశ్చన్స్ మీదనే కేవలం అంటే కేవలం కాదు, ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కాబట్టి మరి వీటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మన యాప్లో, సక్సెస్ సీక్రెట్ యాప్లో కూడా అన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా. మరి ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కేవలం 99 రూపీస్కే మీకు అందించడం జరిగిందండి, అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ఈ 99 రూపీస్ కనుక మీరు కోర్సును పర్చేజ్ చేసినట్లయితే మీరు వెంటనే చేయాల్సిన పని లేదు. ఒక డెమో టెస్ట్లు ఉంటాయి. ఆ డెమో టెస్ట్లు మీరు చూసి కన్నా వాటిని అటెంప్ట్ చేసి మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే కోర్సును పర్చేజ్ చేయగలరు. కోర్సును పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఆ టెస్ట్లు అనేటివి ఉంటాయి. వాటిని అన్లిమిటెడ్ టైం 1 ఇయర్ వ్యాలిడిటీతో ఎన్నిసార్లైనా మీరు ప్రాక్టీస్ చేస్తే చేసుకోవచ్చు. మరి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని అంటారు. కాబట్టి మరి ఈ టెస్టులు అనేటివి మీకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పక వీటిని యూటిలైజ్ చేసుకోండి. 99 రూపీస్ అండి, కేవలం నామినల్ రేట్తోనే, నామినల్ ప్రైస్తోనే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మరి మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే తక్కువ కాస్ట్ పెట్టడం వల్ల ఏదో లో క్వాలిటీ కంటెంట్ ఉంటుందా అని అనుకుంటారేమో. కానీ మరి మీకు సక్సెస్ సీక్రెట్ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి దాని విద్యార్థులకు, అభ్యర్థులకు అందరికి కూడా ఎంతో కష్టపడి ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఉండి లేక చదువుకుంటూ జీవితం స్థిరపడాలని ఒక ఆశయంతో ఆ ఇబ్బందులు పడుతున్న వారికి మా వంతుగా ఒక సహకరించాలన్న ఉద్దేశంతోనే మరి 99 రూపీస్కే మరి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి తప్పక యూటిలైజ్ చేసుకోండి, మాకు కూడా సహకరించండి. సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన యాప్ను మాత్రం ఇన్స్టాల్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కోర్సును పర్చేజ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకే, మరి ఈ వీడియోలో ఇప్పుడు క్లాస్లోకి వచ్చేద్దాం. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. బి, ఇది ఔషధాలను ఆమోదించడం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, ఔషధ ప్రమాణాలను నిర్ణయించడం మరియు దిగుమతి చేసుకున్న ఔషధాల నాణ్యత, నియంత్రణను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది అని 2 స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. అంటే స్టేట్మెంట్ ఏ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఆరోగ్య మరియు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని ఏ స్టేట్మెంట్ పేర్కొంటుంది. స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ బి, ఇది ఔషధాలను ఆమోదించడం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, ఔషధ ప్రమాణాలను నిర్ణయించడం మరియు దిగుమతి చేసుకున్న ఔషధాల నాణ్యత, నియంత్రణను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది. దీని యొక్క విధులు ఏంటి అనేది ఈ బి స్టేట్మెంట్ తెలియజేస్తుంది. స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మరి రెండింటికి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. కాబట్టి మనం ఆన్సర్గా 2 సరైనవి అని ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి.
మరి మనం గనుక చూసినట్లయితే ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. మరి ఇదైతే కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేయడం జరుగుతుంది. మరి ఇది మెడిసిన్ల యొక్క వాటిని నాణ్యతను పరిశీలించడం, వాటిని ఆమోదించడం వంటి ఈ డ్రగ్స్ ను వాటికి సంబంధించినటువంటి విషయాలలో దీని యొక్క విధులు అనేటిదైతే ఉంటుందండి. మరి ఉదయం దీని ఇది కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటే ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుందంటే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని అంటే, ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనము క్వశ్చన్ కనుక చూసినట్లయితే, హికీ బెంగాల్ గెజిట్ గురించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. హికీ బెంగాల్ గెజిట్ గురించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, ఇది భారతదేశంలో ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక. బి, దీనిని 19వ శతాబ్దంలో జేమ్స్ ఆగస్టన్ హికీ స్థాపించారు అని 2 స్టేట్మెంట్లు ఇచ్చి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో కనుక మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే, ఇది భారతదేశంలో ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక. హికీ బెంగాల్ గెజిట్ అనేది భారతదేశంలో ప్రచురించబడినటువంటి మొదటి వార్తాపత్రిక అనేటువంటి స్టేట్మెంటు ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దీనిని 19వ శతాబ్దంలో జేమ్స్ ఆగస్టన్ హికీ స్థాపించారు అనేది, మరి ఈ పత్రికను హికీ బెంగాల్ గెజిట్ ను స్థాపించింది జేమ్స్ ఆగస్టన్ హికీనే, కానీ 19వ శతాబ్దంలో కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. మరి కాబట్టి మనం ఆన్సర్గా ఏ మాత్రమే సరైనది అని ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి దీనికి సంబంధించి కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, ఇది ఏంటి అని కనుక చూసినట్లయితే, ఈ మరి ఇటీవల మే 3 అనేది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అండి. ఆ సందర్భంగా మరి ఇది ఒక వార్తల్లోకి రావడం అయితే జరిగింది. మరి దేశంలోని మరి మన భారతదేశంలోని మొట్టమొదటి వార్తాపత్రిక ఏది అంటే అది హికీ బెంగాల్ గెజిట్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 1780లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 1780లో ఈ హికీ బెంగాల్ గెజిట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ జేమ్స్ ఆగస్టన్ హికీ 1780లో ఈ హికీ బెంగాల్ గెజిట్ ను ప్రారంభించారు. మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కోల్కతాలో ప్రారంభించడం అయితే జరిగిందండి. కోల్కతాలో ఈ హికీ బెంగాల్ గెజిట్ ను ప్రారంభించడం జరిగింది. అయితే ఇది మరి ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపడం ఇటువంటి పనులు చేయడం వల్ల మరి దీని మీద కేసులు వేసి అది కొన్ని కేసుల కారణంగా ఈ హికీ బెంగాల్ గెజిట్ అనేది మూసివేయబడడం అయితే జరిగింది. మరి ఎప్పుడు మూసివేశారంటే 1782లో దీన్ని మూసివేయడం జరిగింది. అంటే చూడండి, 2 సంవత్సరాలు మాత్రమే నడిచింది. అంటే 1782లో మరి అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారెన్ హేస్టింగ్స్ ను విమర్శించిన తర్వాత ఇది మూసివేయబడడం అయితే జరిగింది. అప్పుడు గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పై విమర్శలు చేసిన కారణంగా ఈ హికీ బెంగాల్ గెజిట్ అనేది మూసివేయబడడం అయితే జరిగింది. మరి ఇది ఏంటి, ఇది డైలీనా లేకపోతే ఏది అంటే ఇది వీక్లీ పత్రిక అండి. హికీ బెంగాల్ గెజిట్ అనేది వీక్లీ. ఓకే, మరి ఇది కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది అని అంటే హికీ బెంగాల్ గెజిట్. మరి భారతదేశంలో మొదటి వార్తాపత్రిక హికీ బెంగాల్ గెజిట్ ను స్థాపించిన వారు ఎవరు అని అంటే జేమ్స్ ఆగస్టన్ హికీ.
భారతదేశంలో మొదటి వార్తాపత్రిక హిక్కీ బెంగాల్ గెజిట్ ని ఎప్పుడు స్థాపించారు అంటే 1780. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక అయినటువంటి హిక్కీ బెంగాల్ గెజిట్ ఎప్పుడు మూసివేయబడింది అంటే 1782. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక హిక్కీ బెంగాల్ గెజిట్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కోల్కత్తా. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక అయినటువంటి హిక్కీ బెంగాల్ గెజిట్ దినపత్రిక, మాసపత్రిక, తర్వాత వారపత్రిక, ద్వైవార్షిక పత్రిక అని కనుక 4 ఆప్షన్లు కనుక ఇచ్చినట్లయితే మనము ఇది వారపత్రిక అని ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఈ హిక్కీ బెంగాల్ గెజిట్ కు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, ఇది చట్టబద్ధమైన సంస్థ. బి, ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. సి, ఇది భారతదేశ సరిహద్దు ప్రాంతాలు మరియు స్నేహపూర్వక పొరుగు దేశాలలో రహదారి నెట్వర్క్లను అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది అని 3 ప్రకటనలు ఇచ్చేసి ఈ మూడింటిలో పై ప్రకటనలో సరైనవి ఏవి అని క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. దీంట్లో మరి మనం కనుక చూసినట్లయితే మరి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ అనేటువంటి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది అనేటువంటి స్టేట్మెంటు రాంగ్. ఎందుకంటే ఇది హోంశాఖ నియంత్రణలో పని చేయదు. నెక్స్ట్, ఇది భారతదేశ సరిహద్దు ప్రాంతాలు మరియు స్నేహపూర్వక పొరుగు దేశాల్లో రహదారి నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది అంటే మరి స్టేట్మెంట్ సి కరెక్ట్ స్టేట్మెంట్. ఏసి 2 కరెక్ట్ స్టేట్మెంట్లు, బి 1 రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా ఏసి సరైనవి అని 3ను గుర్తించాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. మరి ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేసేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది భారతదేశ సరిహద్దు ప్రాంతాలు మరి అదేవిధంగా స్నేహపూర్వక పొరుగులో ఉన్నటువంటి స్నేహపూర్వక దేశాల్లో ఈ రహదారి నెట్వర్క్లను అభివృద్ధి చేయడం, నిర్వహించడం వంటి పనులను కూడా ఇది చేస్తుంది. మరి అదేవిధంగా చూస్తే ఇది ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, తజికిస్తాన్, శ్రీలంక వంటి పొరుగు దేశాల్లో కూడా మరి ఇది కొన్ని మౌలిక సదుపాయాలు అయితే కల్పించడం అయితే జరిగిందండి. ఇది మరి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, మీజిల్స్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బి, మీజిల్స్ ప్రధానంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సి, టీకాలు వేయడం ద్వారా మీజిల్స్ ను నివారించవచ్చు అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి దీంట్లో కనుక మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే మీజిల్స్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనే స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ మీజిల్స్ అనేది బ్యాక్టీరియా వల్ల రాదు. నెక్స్ట్, మీజిల్స్ ప్రధానంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అనే స్టేట్మెంట్ బి కూడా రాంగ్ స్టేట్మెంట్. మరి మీజిల్స్ అనేది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయదు. నెక్స్ట్, టీకాలు వేయడం ద్వారా మీజిల్స్ నివారించవచ్చు. ఈ స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. మూడింట్లో ఒక సి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సి సరైనది అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ మీజిల్స్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే
ఈ మీజిల్స్ అనేది బ్యాక్టీరియా వల్ల రాదు. ఇది మీజిల్స్ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది మీజిల్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది. మరి ఆ వైరస్ పేరు ఏంటి అంటే మీజిల్స్ వైరస్. మరి అదేవిధంగా ఈ మీజిల్స్ అనేది శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, కానీ జీర్ణ వ్యవస్థను కాదు. ఇది శ్వాస వ్యవస్థను ఈ మీజిల్స్ అనేది ప్రభావితం చేస్తుంది. మరి అదేవిధంగా మరి ఈ మీజిల్స్కు టీకాలు వేయడమే అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం. అంటే ఈ టీకాలు వేయడం ద్వారానే ఈ మీజిల్స్ను నివారించవచ్చు. రైట్. మరి ఓకే, దీనికి సంబంధించి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుంది? మీజిల్స్ దేని వల్ల వస్తుంది? వైరల్స్ వల్ల వస్తుంది. ఆ వైరస్ పేరు ఏంటంటే మీజిల్స్ వైరస్. మీజిల్స్ ప్రధానంగా ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అంటే శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చాబహార్ పోర్టు గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, చాబహార్ పోర్టు ఒమన్లో ఉంది. బి, ఇది భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ మధ్య వాణిజ్యానికి కీలక కేంద్రంగా పనిచేస్తుంది అని 2 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి ఇది కనుక చూసినట్లయితే మరి చాబహార్ పోర్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే చాబహార్ పోర్టు ఒమన్లో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఈ చాబహార్ పోర్ట్ అనేది ఒమన్లో లేదు. నెక్స్ట్ బి, చాబహార్ పోర్టు భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ మధ్య వాణిజ్యానికి కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది అనే స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఏ అనేది రాంగ్, బి కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా బి మాత్రమే సరైనది అని ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఈ చాబహార్ పోర్టుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ చాబహార్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది ఇరాన్లో ఉందండి. ఇరాన్ చాబహార్ పోర్టు ఇరాన్లో ఉంది. ఇది భారతదేశం మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మధ్య వాణిజ్యానికి ఈ యొక్క కీలకమైనటువంటి కేంద్రంగా పనిచేయడం అయితే జరుగుతుంది. చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉందండి? ఇరాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ IIBX గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, IIBX పూర్తిగా గోల్డ్ బులియన్లో ట్రేడింగ్ పై దృష్టి నిలిపింది. బి, IIBX ప్రధాన కార్యాలయం భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఉంది అని 2 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే మరి ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ IIBX పూర్తిగా గోల్డ్ బులియన్లో ట్రేడింగ్ పై దృష్టి నిలిపింది అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్. మరి బి, IIBX ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే. ఈ రెండింటికి రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్లే కాబట్టి ఆన్సర్గా 2 సరికాదు అని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందండి. మరి అసలు ఏంటి, మరి దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ IIBX ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనేది అసలు ఏంటి, ఇది ఏం చేస్తుంది ఏంటి అంటే మరి ఇది IIBX అనేది పూర్తిగా ఈ గోల్డ్ బులియన్ పై మాత్రం బులియన్లో ట్రేడింగ్ పై మాత్రమే దృష్టి పెట్టదు. అంటే ఒక గోల్డ్ మీదనే, బంగారం మీదనే ఇది దృష్టి కేంద్రీకరించదు. ఇది బంగారంతో పాటు వెండి, అదేవిధంగా ప్లాటినం, అదేవిధంగా పల్లాడియం వంటి వివిధ రకాలైనటువంటి లోహాల ట్రేడింగ్ పై కూడా దృష్టిని సారిస్తుంది. ఇక్కడ ఏమిచ్చారు, కేవలం పూర్తిగా గోల్డ్ బులియన్ మీదనే దృష్టి పెట్టింది అనేది ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక గోల్డ్ మీదనే కాదు, వెండి, ప్లాటినం, పల్లాడియం మరియు ఇతర విలువైనటువంటి లోహాల ట్రేడింగ్ పై కూడా ఈ IIBX అనేది దృష్టిని సారిస్తుంది. మరి అదేవిధంగా
మరి ఐఐబి యొక్క బిఎక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇది గాంధీనగర్లో ఉందండి. గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్లో ఈ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ యొక్క ప్రధాన కార్యాలయం గాంధీనగర్లో ఉంది. ఇది మొత్తానికి మనం చూసినట్లయితే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? గాంధీ నగర్. ఇది గోల్డ్, ప్లాటినం, వెండి, పల్లాడియం వంటి వివిధ విలువైనటువంటి లోహాల ట్రేడింగ్ పై దృష్టిని సారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే భారతదేశంలోని టీ బోర్డుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. భారతదేశంలోని టీ బోర్డుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, టీ బోర్డు ఒక చట్టబద్ధమైన సంస్థ. బి, ఇది వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న నియంత్రణ సంస్థ. టీ బోర్డు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. డి, బోర్డుకు దుబాయ్ మరియు మాస్కోలో విదేశీ కార్యాలయాలు ఉన్నాయి అని 4 స్టేట్మెంట్లు ఇచ్చి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి ఇది కనుక చూసినట్లయితే మరి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే టీ బోర్డు ఒక చట్టబద్ధమైన సంస్థ అని స్టేట్మెంట్ ఏ అంటుంది. మరి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, టీ బోర్డు వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న నియంత్రణ సంస్థ అని అంటున్నారు. అంటే మరి ఈ స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది వ్యవసాయం, రైతుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా లేదు. నెక్స్ట్, టీ బోర్డు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది అని సి స్టేట్మెంట్ పేర్కొంటుంది. మరి సి కూడా రాంగ్ స్టేట్మెంటే. మరి టీ బోర్డు ప్రధాన కార్యాలయం అనేది బెంగళూరులో లేదు. మరి టీ బోర్డుకు దుబాయ్ మరియు మాస్కోలో విదేశీ కార్యాలయాలు ఉన్నాయి అని స్టేట్మెంట్ డి పేర్కొంటుంది. స్టేట్మెంట్ డి కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏ, డి 2 రాంగ్ స్టేట్మెంట్లు, బీసీ అనేటివి ఏడి అనేటివి కరెక్ట్ స్టేట్మెంట్, బీసీ అనేటివి రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా ఏడి సరైనవి అని 4ను గుర్తించాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ టీ బోర్డుకు సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి కనుక చూసినట్లయితే టీ బోర్డు అనేది టీ చట్టం 1953లోని సెక్షన్ 4 ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది టీ యాక్ట్ 1953లోని సెక్షన్ 4 ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1954 ఏప్రిల్ 1న 1954 ఏప్రిల్ 1న మరి టీ బోర్డును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది వాణిజ్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది టీ బోర్డు అనేది. మరి టీ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మరి టీ బోర్డు ప్రధాన కార్యాలయం అనేది కోల్కతాలో ఉందండి. టీ బోర్డు ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. మరి టీ బోర్డుకు దుబాయ్ మరియు మాస్కోలో కూడా విదేశీ కార్యాలయాలు అయితే ఉన్నాయి. ఓకే, మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో టీ బోర్డు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1954 ఏప్రిల్ 1. మరి భారతదేశంలో టీ బోర్డు ఏ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది అంటే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. టీ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే కోల్కతాలో ఉంది. మరి ఇది ఈ విధంగా
టీ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలకు మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్సీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే నియంత్రించబడతాయి. ఏ. బి. బ్యాంకుల ఆస్తి నాణ్యతను మెరుగుపరచడానికి బ్యాడ్ లోన్లను నిర్వహించడం మరియు తిరిగి పొందడం ఏఆర్సీల యొక్క ప్రాథమిక లక్ష్యం. ఏఆర్సీలు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడానికి అనుమతించబడతాయి అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి దీంట్లో చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనక చూసినట్లయితే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల గురించి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్సీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే నియంత్రించబడతాయి అనేటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. బి. బ్యాంకుల ఆస్తి నాణ్యతను మెరుగుపరచడానికి బ్యాడ్ లోన్లను నిర్వహించడం మరియు తిరిగి పొందడం ఏఆర్సీల యొక్క ప్రాథమిక లక్ష్యం. స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. ఏఆర్సీలు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడానికి అనుమతించబడతాయి అని స్టేట్మెంట్ సి పేర్కొంటుంది. మరి స్టేట్మెంట్ సి అనేది రాంగ్. ఎందుకంటే ఈ ఏఆర్సీలు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడానికి అనుమతించబడవు. కాబట్టి మనకు ఏబి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, సి రాంగ్. కాబట్టి ఆన్సర్గా ఏబి సరైనవి అనేది ఆన్సర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల గురించి కనుక మనం చూసినట్లయితే మరి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అనేటివి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఇటీవల ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత ఆందోళనలు లేవనెత్తిన నేపథ్యంలో మరి ఇవి వార్తల్లోగా నిలవడం జరిగింది. మరి ఇవి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అనేటివి ఆర్బీఐ నియంత్రణలో పనిచేయడం జరుగుతుంది. మరి ఆర్బీఐ అనేది ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు మార్గదర్శకాలను, సూచనలు కూడా, ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది. మరి ఇది అంటే లోన్ తీసుకున్న వారు కట్టనటువంటి వారిని తిరిగి రికవరీ చేసుకోవడము, డిఫాల్ట్ లోన్ వారి విషయాలను రికవరీ చేయడం వంటి పనులన్నిటి కూడా ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అయితే చేస్తాయి. మరి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అయితే ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడానికి అనుమతించే వాటికి అధికారం అయితే లేదండి. వాటికి ఈ డిపాజిట్ స్వీకరించడానికి వాటికి లేదు, అనుమతి లేదు. మరి ఈ యొక్క డిఫాల్ట్ గా ఉన్నటువంటి లోన్లను, వాటిని అంటే మొండి బకాయిలను వసూలు చేయడం వంటి వాటి మీదనే ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అనేటివి దృష్టిని సారిస్తాయి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ. జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలుపుతుంది. బి. జిబ్రాల్టర్ జలసంధి యూరప్ మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది అని 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి చూసినట్లయితే దీంట్లో స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలుపుతుంది అనే స్టేట్మెంట్ ఏ కరెక్ట్. నెక్స్ట్ బి. జిబ్రాల్టర్ జలసంధి యూరప్ మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది అనే స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రెండింటికి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్గా ఈ 2 సరైనవి అని ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ జిబ్రాల్టర్ జలసంధి అనేది అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి అయితే కలుపుతుంది. మరి ఇది యూరప్ మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది. మరి దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మరి ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుందని చూసినట్లయితే యూరప్ మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేసే జలసంధి ఏది అని అంటే మనం ఆన్సర్గా జిబ్రాల్టర్ జలసంధి అని ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలిపేటువంటి జలసంధి ఏది
అన్నా కూడా జిబ్రాల్టర్ జలసంధి అని మనం ఆన్సర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇది క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, డాప్లర్ రాడార్ వైపు లేదా దూరంగా ఉన్న వస్తువు యొక్క వేగాన్ని కొలవగలదు. బి, డాప్లర్ రాడార్ వాతావరణ సూచన కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు ఇతర రంగాలలో ఉపయోగించబడదు. సి, డాప్లర్ రాడార్ మైక్రోవేవ్ సిగ్నల్స్ విడుదల చేయడం ద్వారా మరియు రిటర్న్ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ని విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చేసి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. దీంట్లో మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనక చూసినట్లయితే డాప్లర్ రాడార్ వైపు లేదా దూరంగా ఉన్న వస్తువు యొక్క వేగాన్ని కొలవగలదు అనేటువంటి స్టేట్మెంటు ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, డాప్లర్ రాడార్ వాతావరణ సూచన కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది, ఇతర రంగాలలో ఉపయోగించబడదు అనేటువంటి స్టేట్మెంట్ బి ది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, డాప్లర్ రాడార్ మైక్రోవేవ్ సిగ్నల్స్ విడుదల చేయడం ద్వారా మరియు రిటర్న్ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ని విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఏసి 2 కరెక్ట్ స్టేట్మెంట్లు, బి మాత్రమే రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి 3ను మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందండి. ఏసి సరైనవని. మరి డాప్లర్ రాడార్ కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ డాప్లర్ రాడార్ అనేది రాడార్ వైపు లేదా దూరంగా ఉన్న వస్తువు యొక్క వేగాన్ని కొలుస్తుంది. ఇది కేవలం వాతావరణ సూచన కోసం మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉపయోగించబడుతుంది. ఏవియేషన్, అదేవిధంగా పోలీస్ స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్, ఖగోళ శాస్త్రం వంటి ఇతర అనేక రంగాల్లో కూడా ఈ డాప్లర్ రాడార్ అనేది అయితే వినియోగించబడుతుంది. ఇది అండి డాప్లర్ రాడార్ కు సంబంధించినటువంటి అంశం. మరి ఇదే విధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మరికొన్ని వీడియోలు మీకు రాబోతున్నాయి, లెవెల్ 2 క్వశ్చన్స్. మరి అదే ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి వాటిని కూడా మీరు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైం, 1 ఇయర్ వ్యాలిడిటీతో ఏ పోటీ పరీక్షకైనా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తప్పక వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కి మీకు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ఆ ఖర్చులో ఈ యొక్క 99 రూపాయలను మీరు పెట్టినట్లయితే ఈ 99 రూపాయలు మీకు ఎంతో కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు ఎన్నో మార్క్స్ను గెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి మరి ఆలోచించకుండా కోర్సును అయితే తీసుకోండి. ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. టెస్టులు, అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్, ఇతర క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్టులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 99 రూపీస్కి అందుబాటులో ఉంది. మరి దానికి సంబంధించినటువంటి యాప్ సంబంధించినటువంటి లింక్ కూడా మన కింద వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది కాబట్టి దాని ద్వారా మీరు యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మన కరెంట్ అఫైర్స్ కోర్సును అయితే తప్పక కొనుగోలు చేయగలరు, సక్సెస్ సీక్రెట్కు సహకరించగలరు. ఇది అండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.